కూటమి పాలనలో దళితులపై దమనకాండ కొనసాగుతుంది. వైఎస్ఆర్సీపీకి చెందిన దళిత కార్యకర్తలే టార్గెట్ గా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. తమ అభిమాన నేతకు ఫ్లెక్సీలు కట్టడమే వాళ్లు చేసిన తప్పు. ఏకంగా ప్రతిపక్ష పార్టీనే లేకుండా చేయాలనే కుతంత్రంలో గోపాలపురం నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు పోలీసులు. థర్డ్ డిగ్రీ ఇచ్చి మరీ దళితుల్ని సంఘ విద్రోహ శక్తుల్లా ముద్రవేశారు. కూటమి నేతల కనుసన్నల్లో దళితులపై పోలీసులు సాగించిన అరాచక పర్వంపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. వీళ్లంతా దళితులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. టీడీపీ నేతల ఆదేశాలతో వీళ్లపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు పోలీసులు. దీనికి కారణం వీళ్లు వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించడమే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు రాష్ట్రంలోని ప్రతి పల్లెలో సంబరంగా జరిగాయి. అది చూసి కూటమి సర్కారుకు కన్నుకుట్టింది. సినిమా డైలాగులతో కట్టిన ఫ్లెక్సీల్ని సాకుగా చూపడంతో పాటు ఫ్లెక్సీలకి బలి ఇచ్చారంటూ కేసులు బనాయించారు. ఆ తరువాత పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టి గాయపరిచారు. ఆ తరువాత ఇలా రోడ్లపై నడిపించి వీళ్లను కరుడుగట్టిన నేరస్తుల్లా చిత్రీకరించే ప్రయత్నం చేశారు నల్లజర్ల పోలీసులు. నల్లజర్ల స్టేషన్లో నా బిడ్డలు నడిపిస్తుంటే ఉన్నవాళ్ళు ఒక్కొక్కరండి మా బిడ్డలు ఎలా చేస్తున్నారండి ఈ నాయకులు మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారండి. ఈ నాయకుల వల్ల మా బిడ్డలు బతకనేస్తారో ఏం చేస్తారండి. నేరం చెయ్యని తమ వారిపై తప్పుడు కేసులు పెట్టారని, నిబంధనలకు విరుద్ధంగా విచక్షణారహితంగా కొట్టడంతో పాటు బయటకు చెబితే గంజాయి కేసులు పెడతామని పోలీసులు బెదిరించారు. ఒక్కసారిగా 100 మందికి పైగా పోలీసులు తమ గ్రామంలోకి ప్రవేశించారని, తమ బిడ్డలను అక్రమంగా అరెస్టులు చేయడమే కాకుండా చిత్రహింసలు పెట్టారని బాధిత యువకుల తల్లులు ఆవేదన వ్యక్తం చేశారు. 200 మంది దాకా ఉన్నారండి అక్కడ పోలీసులు. 200 దాకా ఉన్నారండి. 200 దాకా ఉంటే అయ్యి బాబు ఇక్కడ ఏం జరిగిపోయిందో, నా కొడుకు అసలు ఈ రాజకీయంలో ఉంటాడు కదా, నా కొడుకు ఏమైపోయిందని ఏడ్చుకుంటే నేను పరిగెత్తికి వెళ్ళిపోయానండి. తడెత్తుకుంటే పరిగెత్తి వెళ్ళిపోతే నా కొడుకు లేడండి. మాకు సాయంత్రం సేటాడి దాకా మా పిల్లలు ఏమైపోయారు కూడా మాకు తెలనివ్వలేదండి. అసలు మా ఊరైనా ఒక ఆయన నాకు ఫోన్ చేసి, మంకమ్మ నీ కొడుకు రోడ్డు మీద నడిపెడుతున్నాడు, వాళ్ళందరూ కొట్టేశారు గమ్మలమ్మ, అసలు నడవలేకపోతున్నాడు అని చెప్పాడండి. ఇంకప్పుడు తెలిసిందండి మా పిల్లలు ఏం చేశారు. అప్పుడు దాకా మాకు తెలియదండి. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో ఫ్లెక్సీ వివాదాల పేరుతో ద్వారకా తిరుమల మండలం రామసింగవరం దొరసానిపాడులో 2 కేసులు, నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలో మరో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇందులో బాధితులందరూ దళితులే. స్వయంగా ఇక్కడ ఎమ్మెల్యే దళితుడై ఉండి కూడా ఇలా దళితులపై అక్రమ కేసులు బనాయించారు. లేనిపోని గొడవలు సృష్టించినట్లు, మారణాయుధాలు వాడినట్లు, ఏకంగా 100 లీటర్ల నాటుసారా అమ్మినట్లు వీళ్లపై అక్రమ కేసులు పెట్టారు. వాళ్ళని బెదిరించారు. ఏ లాయర్ మేము మీ దగ్గర రానేమో, ఏ లాయర్ని మీకు బెయిల్ పెట్టనేమో, అంతా మాదే, మా కంట్రోల్ ఉంటుంది, మేము చెప్పినట్టే మీరు కోర్టులో చెప్పాలి, అంతకు మించి వేరైనా మేము చేసిన సంఘటనలు కానీ మేము చేసినటువంటి విధానం కానీ మీరు ఎక్కడైనా కోర్టులో కానీ బయట ఎక్కడైనా చెప్పారే, మీ మీద గంజాయి కేసులు ప్లస్ ఎన్కౌంటర్ చేసేస్తాం, మిమ్మల్ని అసలు తిరగనేమో, మీరు అసలు మీకు లైఫే ఉండదనేటువంటి అటువంటి థ్రెటనింగ్ చేసి వాళ్ళని బెదిరించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటే చంద్రబాబు పాలనలో పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మాజీ హోంమంత్రి తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై రాసిన సినిమా డైలాగులను సాకుగా చూపుతూ కేసులు కట్టి ఏకంగా థర్డ్ డిగ్రీ ఇవ్వడం కూటమి నాయకుల పైశాచికత్వానికి నిలువెత్తు నిదర్శనమన్నారు. అంతేకాక ఫ్లెక్సీకి ఇచ్చిన బలిని ఓ పెద్ద నేరంగా చూపుతున్నారని, గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కటౌట్లకి, బాలకృష్ణ సినిమా పోస్టర్లకి ఫ్యాన్స్ కొందరు జంతుబలులు ఇవ్వడం పోలీసులకు కనిపించలేదా అని ప్రశ్నించారు. బాధిత కుటుంబాల్ని పరామర్శించిన వనిత తమ కార్యకర్తలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై హ్యూమన్ రైట్స్ కు ఫిర్యాదు చేస్తామని, ప్రైవేటు కేసు కూడా వేస్తామని హెచ్చరించారు. ఏదో జంతు బలి ఇచ్చారు, ఇది తప్పిదము, లేకపోతే ఏదో సినీ డైలాగ్ రాశారు తప్పిదం అని అనుకుంటే అక్కడ వరకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కాకుండా, వాళ్ళ మీద సెక్షన్స్ పెట్టడం కాకుండా, లేనిపోనిది నాటు సారాన్ని కూడా యాడ్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు బయటికి రాకూడదు, వీళ్ళు జైలు పాలు చేయాలి, రిమాండ్కి పంపించాలన్న ఉద్దేశంతోనే ఈ రోజున పోలీసు వ్యవస్థని ఈ వెంకటరాజు గారు ఉపయోగించడం జరిగింది. తమ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, అదే సమయంలో వైఎస్ జగన్పై పెరుగుతున్న ప్రజాభిమానాన్ని అణిచివేయడానికి కూటమి నేతలు ఇలా పోలీసుల్ని ప్రయోగించి అక్రమ కేసుల్ని తెరపైకి తీసుకొస్తున్నారు.
అక్రమ కేసులపై అత్యున్నత న్యాయస్థానాలు ఎప్పటికప్పుడు మొట్టికాయలు వేస్తున్నా పోలీసుల తీరు మారటం లేదు. తమను అక్రమంగా నల్లజర్ల నుండి కొవ్వూరు సిసిఎస్కు తీసుకువెళ్లి చిత్రహింసలకు గురి చేశారని చోడవరం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీకి చెందిన దళిత యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుండి తమను టార్గెట్ చేసి ఇబ్బందులు పెడుతున్నారని, తమకిప్పుడు ప్రాణహాని ఉందంటున్నారు. దీనిపై పూర్తి వివరాలని మా ప్రతినిధి రాజు అందిస్తారు. కూటమి ప్రభుత్వ పాలనలో వైఎస్ఆర్సీపీ శ్రేణులే టార్గెట్ చేస్తూ కూడా కార్యకర్తలకు సంబంధించి కక్ష సాధింపు చర్యలు పరాకాష్ఠకు చేరాయి. ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా ఉన్నటువంటి అయితే గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలానికి సంబంధించినటువంటి గ్రామం పరిధి అవుతుందో చోడవరంకి సంబంధించిన గ్రామంలోనూ ఈ గ్రామానికి సంబంధించి యువకులు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా ఈ యువకులకు సంబంధించి ఫ్లెక్సీ కట్టారన్నట్టు మరోపు ఏదైతే అక్కడ ఉన్నటువంటి సాగ్గా చూపుతూ ఈ ఫ్లెక్సీ వివాదానికి సంబంధించి జంతుబలి ఇచ్చారనేటువంటి సాగ్గా చూపుతూ కూడా పోలీసులకు సంబంధించి సాగించినటువంటి దమనకాండ ఏదైతే ఉందో ఆ దమనకాండ కూడా వీరే ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఏమంటే చెప్పండి, అసలు మీ గ్రామం నుంచి అసలు ఏం జరిగింది ఆ రోజు? ఏంటి అసలు? మేము ఫ్లెక్సీ కట్టామండి జగన్ గారు పుట్టినరోజుకి. కట్టిన తర్వాత మేము ఆ రోజు బల్లిలో వాళ్ళు కూడా మేకపోతులను అడుగుతున్నారు, మనం కూడా వేసుకుందాం అన్నట్టుగా మేము అనుకోకుండా అలాగా చేసుకున్నాం. చేసుకుంటే అక్కడ ఇంత కేసు పెట్టింది ఎవరో ఏంటో మాకు తెలియదన్న. 10-15 జీబులు వచ్చేసి ఎక్కడ దొరికిన లెక్కని మొత్తం తీసుకెళ్ళిపోయి కొవ్వూరు తీసుకెళ్ళి కొవ్వూరు స్టేషన్లో పెట్టి సిహెచ్లో పెట్టి అక్కడ ఒక రకం కాదన్న, కాళ్ళు చాపిచ్చి కాళ్ళ మీద ఎక్కు తొక్కి లాఠీలు ఇచ్చి కొట్టడం. సిఏ నాయక్ గారు, మన కొవ్వూరు సిఐ గారు కూడా మొత్తం ఇంకా హింసించేశారు. తెల్లవారులు హింసించారు. తీసుకొచ్చే ముందు కూడా కొట్టి తర్వాత తీసుకొచ్చారండి అక్కడికి నల్లజల స్టేషన్ తీసుకొచ్చి మళ్ళీ స్టేషన్ కాడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ దాకా కూడా నడిపించి తీసుకెళ్లారు. నడవలేకపోతున్నాం అన్నా సరే వెనక మళ్ళీ ఉండి గెంటుకుంటా తీసుకెళ్లారు. మొత్తం మీద వెళ్ళాం. మీరు మేము కొట్టినట్టు చెప్పకండి ఏంటి, మీకు మేము కొట్టినట్టు కానీ చెప్తే కనుక మీ మీద గంజా కేసు పెడతాం, సారా కేసులు పెడతాం, మీరు ఏది చేసినా సరే మిమ్మల్ని కాల్ చేస్తాం, ఎన్కౌంటర్ చేసేస్తాం, కాల్ చేసి గోదావరిలో పడేస్తాం అని మమ్మల్ని భయభ్రాంతికి గురి చేసి నానా రకాలుగా హింసించారు. మన మద్దిపాటి వెంకటరాజు గారు, మన శాసనసభ్యులు వెంకటరాజు గారు, ఎమ్మెల్యే గారు, ఒక మాలా మాదిగలు అంటే రెండు కళ్ళు అంటాళ్ళు అన్న. అలాంటిది వాళ్ళ మధ్యన మా మధ్యన చిచ్చులు పెడుతున్నాడు ఆయన. ఇక్కడ ఆల్రెడీ సారా కూడా దొరికింది అంటున్నారు, నిజమేనా? ఇక్కడ సారాకి సంబంధించి ఏమన్నా అనవాళ్ళు? అవన్నీ అబద్ధాలు అన్న. అసలు సారా అంటూ కూడా మాలో ఎవరికి లేదు. అసలు అవన్నీ అబద్ధాలు. అలా మా మీద కావాలని పెట్టారు. కార్యకర్తలు ఇంకెవరో బయటకు రాకూడదు, ఎవరో చేయకూడదు, చూడాలని తిరగకూడదు అని అలాంటివి పెట్టారు. అలాంటిది ఏమి లేదండి. అసలు సారా గట్ట అలాంటిది ఏమి లేదు. అసలు కావాలని పెట్టారు. ఇంట్లో పడుకున్న వాళ్ళని తీసుకెళ్లారు మమ్మల్ని. ఇంకా వాళ్ళకి ఏం మేమేది పెద్ద నేరస్తుల్లాగా అలా నడిపించడం అనేది కరెక్ట్ కాదని అసలు మరి చాలా తప్పది మాకు. పిల్లలు స్కూల్కి వెళ్ళినా సరే పిల్లల్ని ర్యాగింగ్ చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు తెలియదు. ఒక పిల్లోడు 9th చదువుతాడు, ఒక పిల్లోడు 2nd క్లాస్ చదువుతాడు. అయినా సరే మీ డాడీ ఎలాగా, మీ డాడీ ఎలాగా, మీ డాడీ అలాగని అసలు స్కూల్ కూడా వెళ్తాం మానేసి ఇంటికాడ ఉంటున్నారు అన్న. ఏమని చెప్పండి, ఏం చూస్తారు అసలు క్షేత్రస్థాయిలో మిమ్మల్ని తీసుకెళ్ళిన కాడి నుంచి పోలీసుల తీరు ఎలా ఉంది అసలు? ఇక్కడ మమ్మల్ని తీసుకెళ్ళారు అన్న, కొవ్వూరు తీసుకెళ్లారు. కొవ్వూరు తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చారు. మమ్మల్ని కొట్టారు. వద్దొద్దన్న కొడతానే ఉన్నారు అన్న. మమ్మల్ని కొట్టారు. దేవుని సాక్షిగా చెప్తున్నాం, మా పిల్లల సాక్షిగా చెప్తున్నాం. మమ్మల్ని కొట్టి కావాలని సునకానందం పొందడానికి వాళ్ళు వీడియోలు తీసుకున్నారు. మమ్మల్ని 4 గంటలకి తీసుకొస్తారనగా వాళ్ళు 2 గంటలకే ఫేస్బుక్లో వాళ్ళు పెట్టుకున్నారు. అని ఇప్పుడు కూడా మాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీడియా ముందు మాట్లాడినా నెక్స్ట్ ఏం జరుగుతుందో మాకు తెలియదు. మనం చంపేయచ్చు, కానీ భయంతో మేము ఆడుతున్నాం అన్న. మేము ఏదో ఆ రోజు అయిపోయింది. నేను పడుకున్నాను ఇంట్లో. 2-3 టయానికి నన్ను తీసుకెళ్లారన్న. ఇంట్లో నుంచే 2 రసిగారు, 3 మంది వచ్చి రసిగారు నన్ను తీసుకెళ్లారు. ఏం తప్పు చేసామన్నా? బేరణ కట్టాం అంతా అన్న. అలా ఏం చేయలేదన్న. బాలకృష్ణ గారి దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎలాగైతే చేశారో మేము కూడా అలాగే చేసాం. చేసిన దానికి లోపల పోలీసులు వచ్చారు, కొద్దిగా ఇబ్బంది పెట్టి నైట్కి మమ్మల్ని తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళి మధ్యాహ్నం మాటలు ట్రీట్మెంట్ ఇచ్చి కొట్టి దారంటే నడిపించుకుంటూ తీసుకెళ్లారు. ఈ ఎమ్మెల్యే గారు వచ్చాకే ఈయన ఇష్టాసారంగా ఇలా చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, చోడవరమల్ని టార్గెట్ పెట్టుకోవాలని అని అనుకుంటున్నారో చేస్తున్నారు. అలాగా చేయమని పైన దేవుడే ఉన్నాడు, దేవుడే చూసుకుంటాడు. కొట్టారు. కొట్టిన తర్వాత మళ్ళీ మోకాళ్ళ మీద అడుగులేసి కొట్టారండి. నేను చెప్పాను ఆల్రెడీ అండి, హార్ట్ పేషెంట్ అండి, నాకు ఏమో నాకు తెలియదు. అప్పుడే చెత్తరంటూ వచ్చాను, నేను మా ఊడి బండి ఎక్కాను అంతే, నాకు తెలియదండి అన్న. అబ్బాయి కుదరదు నీకు అని మళ్ళీ నాకు రౌండ్ ఎక్స్ట్రా వేసారండి మళ్ళీ. అదే నాయక్ గారండి, ఆయన మందులు వాడుతున్నాను అని చెప్పాను కూడా అండి. అలా నాకు ఆపరేషన్ అయిందండి.
అవి మందులు వాడానండి, మందులు వాడుతున్నాను ఆల్రెడీ. అంటే నాకు ఈ పక్క నొప్పి వస్తుంటే చెప్పానండి, నొప్పి వస్తుంది నాకు కొట్టద్దంటే కుదరదు నీకు అని వాయించాడండి. మళ్ళీ కొట్టారండి. చూడొచ్చు ఇక్కడ మరో కొంతమంది ఉన్నారు, వీరితో మాట్లాడే ప్రయత్నిద్దాం. భయ ఏంటి అసలు పరిస్థితి ఎలా ఉంది, ఏంటి అసలు? చాలా దారుణంగా ఉందండి. కాళ్ళు చాపి పొడుగోబెట్టి బల్ల మీద పొడుగోబెట్టి కాళ్ళు చాపి కొట్టారండి ఫస్ట్. తర్వాత మళ్ళీ పక్కన నుంచోమని మళ్ళీ లాస్ట్న కాళ్ళ మీద కాళ్ళు ఎట్టి తొక్కుపెట్టి కొట్టారండి. చూస్తే కనుక ఏదైతే తాము కట్టినటువంటి ఫ్లెక్సీకి సంబంధించి కూడా టార్గెట్ చేస్తూ కూడా తాము దళితులు అని చెప్పని ప్రధానంగా ఎజెండాతో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే టార్గెట్ చేశారు. చూస్తే కనుక పోలీసులు కూడా రాక్షసత్వంగా వ్యవహరిస్తూ కూడా పూర్తి ఏదైతే కొవ్వూరుకు సంబంధించి ఇక్కడ నుంచి తమ నల్లజర్ల నుంచి కూడా కొవ్వూరు తీసుకెళ్లి పూర్తి స్థాయిలో కూడా 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చారు. తమని అనేక విధాలుగా ఇబ్బందులు గురి చేశారు. పూర్తిగా తమని ఎవరైతే ఇక్కడ కావాలని టార్గెట్ చేసినటువంటి ఇబ్బందులు పెట్టినట్టు ఎవరైతే పోలీసులు ఉన్నారో వారిపై చర్యలు తీసుకోవాలని కూడా వీరు కూడా కోరుతున్నారు. తమకైతే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో తాము వైసీపీ కార్యకర్తలుగా ఉన్నామని టార్గెట్ చేస్తున్నారు. తమకు సంబంధించి అక్రమ కేసులు కూడా బనాయిస్తున్నారు. తమకు ప్రాణహాని కూడా ఉంది, తమను కాపాడాలంటూ ఇక్కడ ఉన్నటువంటి చోడవరం గ్రామానికి సంబంధించిన వైసీపీ కార్యకర్తలు కూడా దళిత కార్యకర్తలు కోరుకుని పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ్ నరేష్తో రాజు, సాక్షి, చోడవరం గ్రామం నుంచి.